Hello guys, welcome back to my YouTube channel. After so long I'm shooting a video, so I'm so excited. I can't tell it అంటే లైక్ ఎందుకు ఇంత లాంగ్ అయిందో నేను మీకు షార్ట్ వీడియోస్లో ఆల్రెడీ చెప్పిన. సో నా ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. సో ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వ్లాగ్ షూట్ చేయడానికి ట్రై చేస్తా. సో నేను షూట్ చేస్తా, మీరు కూడా అట్లనే సపోర్ట్ చేయాలి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఇట్స్ లైక్ ఒక మెస్, అంటే ఇన్ని రోజులు ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ అన్నీ చేసి నా వార్డ్రోబ్ మొత్తం ఒక మెస్ తయారైంది. ఇప్పుడు దాన్ని మొత్తం సెట్ చేయాలన్నమాట. మా మమ్మీ నిన్న ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. సో చేయకపోతే అవన్నీ తీసి బయట పడేస్తా అన్నది. సో ఇంకా చేయాల్సి వస్తుంది. సో నేను ఎట్లా చేస్తాను అంటే లైక్ ఏమేమి ఉన్నాయో ఎట్లా లైక్ నీట్గా చేస్తానో మీకు చూపెట్టేస్తా. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే మొత్తం చూసేయండి. వార్డ్రోబే కాదు, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి మనం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి నా వార్డ్రోబ్ అయితే కొంచెం నీట్గానే ఉందన్నమాట. సో ద మెయిన్ థింగ్ ఏంటంటే ఈ డ్రా, ఇది ఎంత మెస్సీగా ఉంది చూడండి. సో దీన్ని మనం ఇప్పుడు సెట్ చేయాలి. మా మమ్మీ వచ్చేలోపు ఇదంతా క్లీన్ చేసి పెట్టాలి, లేకపోతే మా మమ్మీ ఇవన్నీ తీసి బయట పడిస్తానన్నది. సో ఇది క్లీన్ చేద్దాం. సో ఇందులో ఏమేమి ఉన్నాయో నేను మీకు చూపెట్టేస్తా. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఏంటంటే, నేను మా మమ్మీకి పెద్ద చేసేస్తా అది ఇది అని చెప్పేసి థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేస్తారు కదా, థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం అని చెప్పేసి బ్యాంగిల్స్ థ్రెడ్స్, దానికి ఇంకా లైక్ ఏంటంటే స్టోన్స్ అవన్నీ తెప్పించుకున్నా అక్కడ పెట్టేసిన. మా మమ్మీ అప్పటి నుంచి నేను ఏం అడిగినా ఇప్పిస్తలేదు నాకు. ఇది ఒక సెట్ తయారు చేసిన, సూపర్ వచ్చింది. ఆ తర్వాత ఇంకా నాకు ఇంట్రెస్ట్ పోయింది, అమ్మో ఇంత హార్డ్ ఉంటుందా అని చెప్పేసి. సో ఇది ఒక సెట్ అన్నమాట. ఇంకా ఎల్లోవి కూడా ఉండే, గేవ్ ఇట్ టు సమ్మన్ ఐ థింక్. దీనికి ఇంకా ఎల్లో ఇన్ ద సెన్స్ గోల్డెన్ కలర్లు ఉంటాయి, సూపర్ ఉండే అవి. నేను వేరే వాళ్ళకి ఇచ్చేసిన అవి గిఫ్ట్ లాగా. సో ఇదొకటి. సో ఇదేమో మా మ్యాథ్స్ది వ్యాక్సినేషన్ బుక్. యాక్చువల్లీ ఏంటంటే వ్యాక్సినేషన్కి వేరే బుక్ ఇస్తారు. మేమేం చేసినామంటే లైక్ ఆ పర్సన్ ఉంటారు కదా, ఆ పర్సన్ని ఇంటికే పిలిచి ఇంజెక్షన్ వేయించినాం అనమాట. సో అప్పటికప్పుడు ఈ బుక్ ఒక్కటి ఉంటే ఈ బుక్లో స్టిక్ చేసినారు. సో దీన్నే ఇంకా కంటిన్యూ చేస్తున్నాం. ఆ బుక్ కూడా ఉంది, అంటే ఆ వ్యాక్సినేషన్ బుక్ కూడా ఉంది, కానీ దాంట్లో కన్నా దీంట్లోనే ఫస్ట్ స్టిక్ చేసినాం కాబట్టి దీంట్లోనే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ అంటే ఇయర్ వ్యాక్సిన్ ఉంటుంది కదా, అది ఉంటుంది మళ్ళీ డిసెంబర్లో ఉంటుంది. సో ఇది నా గల్లా అనమాట. దీంట్లో నేను ఏమన్నా లైక్ కాయిన్స్ ఏమన్నా ఉంటే వేసుకుంటాను. ఫాక్స్టైల్ నుండి సన్ స్క్రీన్ ఆర్డర్ చేసుకుని ఉండే, ఆ డబ్బా కూడా వాడేయకుండా పెట్టుకున్నాను. గ్రాఫ్ పేపర్, ఇది మా బండిది ఎయిర్పాడ్స్ డబ్బా. మా మ్యాథ్స్ది ఫైల్ అనమాట, అంటే వాడు ఏ రిపోర్ట్స్ ఉన్నా కూడా దీంట్లోనే పెడతాం. ఆల్రెడీ మీకు చూపెట్టినా అనుకుంటా, లైక్ ఏదో ఒక వీడియోలో మ్యాథ్స్ గురించి ఏదో వీడియోలో చూపెట్టిన. సో దిస్ ఈజ్ హిస్ ఫైల్. ఇందులో వాడి రిపోర్ట్స్ అన్నా వాడి మెడిసిన్కి సంబంధించి ఏది ఉన్నా కూడా వీళ్ళు పుట్ ఇన్ దిస్ అనమాట. సో దిస్ ఈజ్ హిస్ ఫైల్. అండ్ వాట్స్ దిస్ ఈజ్ హిజ్ లైక్
వ్యాక్సినేషన్ బుక్ అనమాట. సో వీల్ నాట్ స్టిక్ దట్ వ్యాక్సినేషన్ స్టిక్కర్స్ ఇన్ దిస్. వాడికి ఆ దాంట్లోనే అలవాటైంది కాబట్టి ఇదంతా ఇంకా ఖాళీ పెట్టేసినాం బుక్. సో ఇది వచ్చేసి మా తమ్ముని ట్యాబ్. ఇది ఎప్పుడంటే లాక్డౌన్లో ఆన్లైన్ క్లాసెస్ కోసం అని మా తమ్మునికి మా మమ్మీ ఇప్పించింది ఈ ట్యాబ్. సో ఇది ఇప్పుడు వాడట్లే, పెట్టేసినాము అట్లా. 3 బాక్సెస్ ఉన్నాయి, ఇందులో ఏమేమి ఉన్నాయో తెలియదు. ఇట్లా తెప్పించుకున్నా నేను, కానీ ఇంకేం చేయలేదు తెలుసా. సో నాకు ఇంకొకటి ఏంటంటే, నేను క్లాసెస్కి క్లాసెస్ అసైన్మెంట్స్ ఇంట్లో వర్క్ మేనేజ్ చేసుకోలేక చాలా హెక్టిక్ అయిపోయింది నాకు. అసలు ఈ ఇయర్ మొత్తం అట్లనే ఉండే. సో ఇంకా దేనిపైన చక్కగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయా. సో ఐ లైక్ ఇవైతే వేస్ట్ చేయను. ఐ డూ సంథింగ్ విత్ దిస్. ఇది వచ్చేసి నా పౌచ్ ఫోన్ది. నేను ఇప్పుడు రెడ్మీ నోట్ 9 ప్రో వాడుతున్నా. సో దానిదే ఏమైంది, నాకు ఈ కలర్ చాలా ఇష్టం, లావెండర్ కలర్ చాలా ఇష్టం. బట్ ఏమైందంటే హల్దీ ఉండే, మా బాబాయ్ది హల్దీ ఉంటే ఈ పౌచ్ వేసుకొని పోయినా. ఇంకా మొత్తం పసుపు అయిపోయింది. అప్పటి నుంచి తీసి పడేసిన. ఇది వచ్చేసి మమ్మీ వాలెట్, ట్యాబ్లెట్స్ ఇవి. మా మమ్మీ తెలుసా అసలు పోతుంది హాస్పిటల్ పోతుంది, చూపించుకుంటుంది, ట్యాబ్లెట్స్ ఇస్తే ఇంట్లో పడేస్తుంది. అసలు వేసుకో ఎందుకు పోతుందో మనకి. సో ఈ రెండు మా కజిన్ ఇంకా మా తమ్ముడు, మా కజిన్ వాళ్ళు ఇంకా మా తమ్ముడు గోవాకి వెళ్ళినప్పుడు గోవా నుంచి తీసుకొచ్చినారు అనమాట ఈ బ్రేస్లెట్స్. ఐ లవ్ దెమ్, చాలా బాగున్నాయి. ఇది నా మీనియన్ బాక్స్ అనమాట, దీంట్లో స్కెచెస్ ఉంటాయి. సో నాకు ఇట్లా ఇష్టం స్టేషనరీ. నేను స్టేషనరీకి వెళ్ళిందంటే లైక్ బై ఎవ్రీథింగ్. నాకు చూసినదల్లా కొనుక్కోబోదు అవుతుంటుంది. ఇది ఒక లైక్ పుట్ ఇట్ ఇన్ సమ్ అదర్ బాక్స్. దీస్ ఆర్ మై నెయిల్ పాలిషెస్. ఇవన్నీ ఇందులోకి ఎందుకు వచ్చినాయో నాకు అర్థమవుతలేదు గైస్. ఇది ఒకటే అని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మా మమ్మీ కబోర్డ్లో కూడా నాది ఒక కింద షెల్ఫ్ నాదే ఉంటుంది. అందులో మొత్తం లైక్ నావే ఉంటాయి సామాన్లన్నీ. లైక్ ఏంటంటే మాకు ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి, కానీ అసైన్మెంట్స్వి ప్రాజెక్ట్స్వి స్టాంపింగ్ ఇంకా ఫైల్స్ ఇంకా స్టాంప్ అవ్వలేదు. సో అది అయిపోయిన తర్వాత ఐ పుట్ ఎవ్రీథింగ్ అప్, లైక్ పైన కబోర్డ్లో పెట్టేసి ఎక్కడన్నా. సో తర్వాత అవసరం వచ్చినప్పుడు ఐ టేక్ ఇట్. నేను ఈ క్యాన్వాస్ కూడా, నాకు ఆర్ట్ అన్న ఇట్లాంటి క్రియేటివ్ థింగ్స్ అన్న చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. నేను క్యాన్వా కూడా కొనుక్కున్నాను చేస్తా అనుకొని, బట్ ఒకటే చేసిన పాండాది. ఐ థింక్ ఐ డన్ అ వీడియో, అది ఒకటే చేసిన, దాని తర్వాత నేను చేయాలి. సో ఇదొకటి. ఇది అంటే లైక్ ఒక్క దాంట్లో 5 అంటే 6 వచ్చాయి. ఇది ట్రేసింగ్ పేపర్, బటర్ పేపర్ ట్రేసింగ్ పేపర్ అంటారు. ఇది ఎందుకు కొనుక్కున్నా అంటే నాకు బాటనీ అసైన్మెంట్కి కావాల్సి ఉంది అనమాట. సో కొనుక్కున్నా, బట్ యూజే చేయలేదు అసలు. అయిపోయింది. దిస్ ఈజ్ మై ల్యాప్టాప్ ఛార్జర్. ఇది తెలుసా స్టాంప్, ఇది కానీ పోయింది. నా పట్టీలు కానీ వేసుకును. నాకు ఎట్లా అంటే నా హ్యాండ్కి కానీ నా లెగ్స్కి కానీ ఏమన్నా ఉంటే నాకు ఇట్లా చిడ్చిడ్ అవుతుంటుంది. నాకు ఎప్పుడెప్పుడు తీసేసాలా అని ఉంటుంది. సో నా హ్యాండ్స్కి కానీ నా లెగ్స్కి కానీ ఏం పెట్టుకోను. ఈవెన్ ఆ బ్లాక్ దారం కట్టుకుంటారు కదా, అది కూడా కట్టుకోను. ఇది ఎరేజర్, క్యూట్ ఎరేజర్స్. ఇది మా మమ్మీ పాత ఫోన్ అనమాట. దిస్ ఇస్ మా మమ్మీ పాత ఫోన్ అండ్ నా ఫస్ట్ ఫోన్ ఇది. మా మమ్మీనే నేను యూజ్ చేసిన, అంటే మా మమ్మీ కొత్తది తీసుకుని ఇంటర్లో నాకు ఈ ఫోన్ ఇచ్చింది. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఫోన్ ఐ హ్యావ్ యూజ్డ్. ఇంకొకటి దొరికింది, ఇది వస్తుంది. అంత స్టూపిడ్ స్టఫ్ ఉంటుంది, ఒక్కటి పనికి రాదు, బట్ నేను కొనుక్కుంటూ ఉంటుంది అంతే. అన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి. నాకు
I'll get one, like we have one first aid box in our home. I'll use that. I'll put these tablets in that. I wanted to put some papers in this ఎందుకంటే నేను పెన్సిల్స్ అవన్నీ వేస్తా కదా, గీతలు పడ్డాయి మొత్తం గలీజ్ అని. డస్ట్ ప్యాన్ అండ్ బ్రష్ తీసుకొస్తా. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. డస్ట్ ప్యాన్ ఇంకా బ్రష్ తీసుకొచ్చేసిన. ఇందులో చెత్త ఉంది, ఆ చెత్త మొత్తం క్లీన్ చేస్తే ఇప్పుడు. దిస్ ఈజ్ అ పేపర్ కటింగ్ బోర్డ్ అనమాట. దీన్ని ఇప్పుడు ఇక్కడ పెడతా. ఇది ఇంకా యూజ్ లేదు, నాకు అయిపోయింది కదా కోర్స్. సో యూజ్ లేదు ఇన్ ద సెన్స్ ఇప్పుడు యూజ్ లేదు, మేబీ ఫర్దర్గా యూజ్ అవుతుంది. సో ఇంకా పెట్టేసిన కాబట్టి ఐఎమ్ స్టార్టింగ్. లైక్ ఐ స్టార్ట్ విత్ దీస్ బోర్డ్స్. ఐ పుట్ ఇట్ దిస్. ఇవి నాకు వీటిని చూస్తే ఒకటే రిగ్రెట్ ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఎందుకు తెప్పించినా, ఎందుకు పేస్ చేస్తున్నా అర్థమవుతుంది. సో ఐ విల్ డూ ఇట్, బట్ నాకు టైం దొరకాలి. ఎగ్జామ్స్ అయిపోయినాయి, కోర్స్ అయిపోయింది, ఇంకేం టైం అంటే జాబ్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. అందుకు చాలా అంటే చాలా ఉబ్బరిస్తుంది. హైదరాబాద్లో ఎంత ఎండ ఉందంటే మస్తు. ఎక్స్క్యూజ్ మీ. ఇవన్నీ మ్యాథ్స్వే, మొత్తం చెత్తగా చేసి పెట్టినారు. బట్ మ్యాథ్స్కి లైక్ ఐ విల్ టెల్ యూ ఇన్ దాట్ వీడియో. లైక్ నేను షూట్ చేస్తా ఒక వీడియో మ్యాథ్స్ గురించి. ఐ విల్ టెల్ ఎవ్రీథింగ్ అబౌట్ మ్యాథ్స్ ఆ వీడియోలో. లైక్ స్టార్టింగ్ వాడు ఎప్పుడు వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఎట్లున్నాడు ఏంది అన్నది ఐ విల్ టెల్ ఎవ్రీథింగ్ అబౌట్ మ్యాథ్స్. సో ఆ వీడియోలో నేను చెప్తా. ఇప్పుడు చెప్పాలని ఉంది కానీ ఐ కాంట్ టెల్ ఇట్. సో ఐ విల్ టెల్ యూ ఇన్ దాట్ వీడియో. స్ట్రైట్నర్ ఇది నేను ఎప్పుడు కొన్నా అంటే ఇట్స్ లైక్ ఇట్ హ్యాస్ బీన్ 4-5 years. 2020లో మా అక్క మ్యారేజ్ ఉండే, అత్త మ్యారేజ్ ఉండే. సో అప్పుడు కానీ ఇది ఎంత డ్యామేజ్ చేసిందంటే నా హెయిర్ని అస్సలు చెప్పలేను. బట్ ఐ స్టిల్ వాంట్ ఇట్. నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వస్తా, వెయిట్ చేయండి. సో ఇదే ఫస్ట్ ఎయిడ్ అనమాట, మా ఇంట్లో ఉంది. సో దీంట్లో ట్యాబ్లెట్స్ అన్నీ పెట్టేసి. సో ఫైనలీ నేను ఇందులో ఉన్న చెత్త అయితే క్లియర్ చేసేసిన గైస్. కొంచెం నీట్గా పెట్టిన, నీట్గా ఉందో లేదో నాకు తెలియదు కానీ సో ఇట్లా పెట్టేసిన. అండ్ మిగతా చెత్త అయితే తీసేసిన. ఇందాక చూసినారు కదా ఎంత మెస్సీ ఉండేనో, ఇప్పుడు ఓకే. సో ఫైనలీ వీడియో అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఇంకా కోర్స్ అయిపోయింది కాబట్టి వీడియోస్ కంటిన్యూస్గా పోస్ట్ చేస్తా. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను ఆ వీడియోస్ చేసి పోస్ట్ చేస్తా. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.